అందరికీ నమస్తే. కాలం కలిసి రాకపోతే తాడే పామై ఖర్చును అన్నట్టే ఉంది ప్రస్తుతం హైదరాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ పరిస్థితి. ఎందుకంటే ఓ పక్క బై ఎలక్షన్ వస్తుందేమో, నేను మళ్ళీ ఇప్పుడు గెలుస్తానా గెలవనా, అసలు ఏమవుతుంది, సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అన్న టెన్షన్ ఒక పక్క ఉంది. ఇంకో పక్కనేమో ప్రభుత్వంలో నేనేదో ప్రతిపక్ష పార్టీని కాదని వచ్చి ప్రభుత్వంలో చేరితే ఉన్న ఇజ్జత్ పోయింది, ఆఫీసర్లు లేవు, నా మాట్లాడలేరు. మొన్న అసెంబ్లీలో మాట్లాడండి కదా, నాకు తెలియకుండానే నా కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపన చేస్తున్నారు ఆఫీసర్స్ అని. కనీసం అడుగుతా కూడా చెప్తలేరు ఎవరని. కనీసం కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో నాకు తెలియకుండా జరిగిపోతున్నాయని ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు మొన్న. అదొక టెన్షన్ అయిపోయింది. ఇన్ని టెన్షన్ల మధ్య రేవంత్ రెడ్డి పెట్టిన ఒక పుల్ల దాన నాగేందర్ నిద్ర లేకుండా చేస్తున్నది. ఏంది ఆ పుల్ల అంటే నా వెనుక కనిపిస్తుంది ఒక పెద్ద పోస్టర్. ఇది ఏంది పోస్టర్ అంటే, హైదరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైతే 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ రాజు యాదవ్ గారికి టికెట్ కేటాయించాలని మనవి చేస్తూ హైదరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఇన్న రాజు యాదవ్ మాజీ కార్పొరేటర్, ఒకప్పుడు దాన నాగేందర్ అనుచరుడే. కానీ దాన నాగేందర్ కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్ పోయిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు పోయిన ఆయన ఎంబడి భారతీయ నాయకులు అట్లాంటి కొంతమంది పోయారు. అయినా సరే రాజు యాదవ్ కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే దీనిలో రేవంత్ రెడ్డి ఏం పుల్ల పెట్టిండు, ఆ కాంగ్రెస్ అక్కడ ఉన్న లోకల్ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతున్నారేమో అనుకోవచ్చు. కానీ ఇదే రాజు యాదవ్ను ఉపయోగించుకొని దాసోత్సవాన్ని కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా తెలుసా, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో దాసోత్సవం, ఇప్పుడు ఎమ్మెల్సీ బీఆర్ఎస్లో, అప్పుడు కాంగ్రెస్లో ఉండే ఆయన హైదరాబాద్ క్యాండిడేట్. హైదరాబాద్లో పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు దాసోత్సవానికి. ఇక పోటీ చేసిండు, 40,000 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ దక్కింది, ఫస్ట్ టైం పోటీ చేసిండు. ఎట్లుంటుంది, ఇంకా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేనే అని కాన్స్టిట్యున్సీలు తిరుగుతారు కదా, కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉండే ఇక కార్యకర్తల సమావేశాలు, ఆడ డబుల్ బెడ్రూమ్ ఉంటే అప్పుడు ఆయన ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి ఆడ పోయి క్వాలిటీ చెక్ చేయడం, ఇట్లాంటివి చాలా జనాలతో సంబంధం ఉన్న ప్రోగ్రామ్స్ అని కూడా దాసోత్సవం చేస్తుండే హైదరాబాద్లో. ఉన్న ఫలంగా ఒకసారి ఏదో ఒక విషయంలో గొడవైంది ఇద్దరికి. ఎప్పుడు ఈ ఎలక్షన్ కన్నా ఒక 2.5 years ముందు అయింది. ఎందుకు అయింది అంటే ఇంకా పార్టీలో ఇంటర్నల్ అది గొడవ అయిన తర్వాత దాసోత్సవానికి తెలియకుండా హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ యాక్టివిటీ పెరిగింది. దాసోత్సవం నాడు పోతలేడు, అయినా సరే రాజు యాదవ్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అసలు ఆడ ఒక గల్లీ మీటింగ్ పెట్టినారు. ఆ గల్లీ మీటింగ్ నిర్వహించింది ఎవరన్నంటే రాజు యాదవ్. ఈ రాజా యాదవ్ పెడితే దానికి రేవంత్ రెడ్డి పోయిండు. రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్ వేదిక మీద మాట్లాడిండు గవర్నమెంట్ పైన. దాసోత్సవానికి సమాచారం లేదు, దాసోత్సవం ఇన్ఛార్జు, కానీ దాసోత్సవానికి సంబంధం లేదు. దాసోత్సవం నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ అంటే నిబెట్ట హైదరాబాద్ ఇన్ఛార్జ్ చేద్దాం అన్నట్టుగా రాజు యాదవ్ను అక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. రాజు యాదవ్ రేవంత్ రెడ్డి మనిషి, మరి దాన నాగేందర్ కాదా అంటే దాన నాగేందర్ చేరినప్పుడు రేవంత్ రెడ్డి మనిషి కానీ చేరిండు, ఎవరిని పట్టించుకోకుండా, ఈ మంత్రి ఆ మంత్రి. నిజానికి దాన నాగేందర్ కాంగ్రెస్లో చాలా పరిచయాలు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళందరూ దాన నాగేందర్ తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో పనిచేసిండు కదా. ఉత్తమ్ కుమార్ మంత్రి, దానం మంత్రి, శ్రీధర్ బాబు మంత్రి, దాన నాగేందర్ మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ ఉండే, ఈయన మంత్రి ఉండే. కాబట్టి ఈయన సంబంధాలు ఉన్నాయి. కానీ వీళ్ళతో ఓద్దని చెప్పేసి రేవంత్ రెడ్డితోనే పోయిండు. రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు. అప్పుడు రేవంత్ మనిషిలాగానే కనిపించిండు. తర్వాత దాన నాగేందర్కి అపాయింట్మెంట్ దొరకలేదు, దాన నాగేందర్ అనుకున్న పనులు కాలేదు, దాన నాగేందర్ కోరిన పనులు కాలేదు. అసలు దాన నాగేందర్ ఏ పార్టీలో ఉండడం ఆయనకి అర్థం కాని సిచ్యువేషన్ వచ్చింది. తీరా చూస్తే ఇప్పుడు బై ఎలక్షన్ ఫస్ట్ బై ఎలక్షన్ వచ్చేది హైదరాబాద్. ఎవరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే అట్లా ఉన్నాయి. మిగతా ఎమ్మెల్యేలకు ఈయనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఈయన డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లోక్సభ ఎలక్షన్స్లో సికింద్రాబాద్. కాబట్టి అందరూ ఈ పరిణామాలంతా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ ఉప ఎన్నిక వస్తుందని అనుకుంటున్నారు. అయితే వీళ్ళు ఈ పోస్టర్ ఏంది, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏడు పడితే ఆడ ఈ పోస్టర్లు పెట్టుకున్నారంట. ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నిక అనివార్యం అయితే రాజు యాదవ్కి టికెట్ ఇవ్వాలి అని, రాజు యాదవ్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళెవరో కూడా కాదు. అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఎవరుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. కార్యకర్తలు అందరూ కలిసి కూర్చొని మీటింగ్ పెట్టుకుని మాట్లాడరు. కొంతమంది ఆయన అనుచరులు ఉంటారు. కానీ దీన్ని రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అనేది దాన నాగేందర్ అనుమానం నిజం చేయనికే, ఆ అనుమానం నిజమే అని చెప్పడానికి కొన్ని ఇందాక ఏమన్నాడు దాసోత్సవం అనే ఎపిసోడ్, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ రాజు యాదవ్ పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుండు. డైరెక్ట్ యాక్సెస్ టు సీఎం రేవంత్ రెడ్డి. దాన నాగేందర్తో టచ్ లేదు. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్, ఈయనను ఆ పార్టీ ఈ పార్టీ తిరిగిండు కదా, ఆయన పోలే కదా, కాంగ్రెస్లో ఉన్నాడు కదా. ఈయన డైరెక్ట్ రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుతున్నాడు రాజు యాదవ్. రేపు నాడు దాన నాగేందర్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది
దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ బీఆర్ఎస్లో ఉన్నాడు, తర్వాత లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. అప్పటికే ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఖైరదాబాద్లో 25,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. 25,000 ఓట్లు తక్కువ వచ్చినాయంటే ఇంక అంతే, అయిపోయినట్టే కథ. ఇప్పుడు ఇంకా మైనస్ ఉండొచ్చు బహుశా. అయితే దాన నాగేందర్కు మళ్ళీ సర్వేలు అంటారు, తెలుసు కదా, సర్వేలు అంటారు, గెలుపు గుర్రాలు అంటారు, ఆయన గెలిచే అవకాశం లేదు అని చెప్పేస్తారు. ఏమన్నా సర్వేనే కదా. అప్పుడు రాజు యాదవ్కి అవకాశం దొరకవచ్చు. బహుశా రాజు యాదవ్ను డైరెక్ట్గా దాన నాగేందర్ కొట్టకుండా రాజు యాదవ్ దగ్గర నుంచి నరుక్కుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇట్లా దాన నాగేందర్ కంటి మీద కొనుక్కు లేకుండా అయిపోయింది. అసలు ఆయన పార్టీ మారిన సుఖం లేదు, సంతోషం లేదు అంటారు కదా, ఏమీ లేకుండా పోయినాయి. ఇప్పుడు ఈ రూపంలో కూడా రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఇదంతా జరుగుతున్నట్టుగా ఖైరదాబాద్లో ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. మరి రేపు నాడు బై ఎలక్షన్ వస్తే రాజు యాదవ్ అభ్యర్థి కూడా కావచ్చు. ఒకవేళ దాన నాగేందర్ అభ్యర్థి అని అనుకో, ఈ రాజు యాదవ్ బ్యాచ్ అస్సలు గెలవనియరు దాన నాగేందర్ని. వీళ్ళు అసలు గెలవనియరు. ఒరిజినల్ కాంగ్రెస్ బెల్ట్ ఏవైతే ఉందో ఖైరదాబాద్లో, వాళ్ళు దాన నాగేందర్కి ఆపోజిట్ అన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నట్టే. ఈ 10 మంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీల్లో అదే ఉంది. మనం చూడలే కరీం సిఆర్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి అసలు మమ్మల్ని అందరినీ వేధిస్తున్నాడు ఈయన ఎవరు, మా మీద వచ్చి పెత్తనం చెలాయిస్తాడు. కరీం సిఆర్ ఎవరు, మాకు ఇక్కడ ఇందిరా, అక్కడ ఇందిరా అని ఒక లీడర్ ఉంటారు. అసలు ఇందిరా లేకపోతే పార్టీ లేదు, ఇందిరా ఉన్నందుకే పార్టీ ఉంది 10 సంవత్సరాలు. ఆయన అధికారంలో పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి మళ్ళీ మా మీద అధికారం చలాయిస్తున్నాడు అని చెప్పి అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినారు. అన్ని కాన్స్టిట్యున్సీలు అట్లే ఉంది. ఇప్పుడు దాన నాగేందర్ కాడికి వచ్చింది. దాన నాగేందర్ కాడికి ఉత్తగొచ్చుడు కాదు, సీటు కిందికి నీళ్ళే కాదు, డైరెక్ట్ యాసిడ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది దాన నాగేందర్ కిందికి. ఇక దాన నాగేందర్ ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఆయన పొలిటికల్ లైఫ్ ఖతం. ఆయన చేర్చుకోనికి ఎవరు ముందుకు రారు. బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకోరు, బీజేపీ వాళ్ళు అట్లాంటి ఆయన అసలు చేర్చుకోరు. ఆల్రెడీ వాళ్ళకి చింతరామచంద్రుడు ఉన్నాడు. ఇక ఎంఐఎం అని నేర్చుకుంటుందేమంటే ఎంఐఎం చెప్పలేము. ఎంఐఎం అని నేర్స్తే ఎంఐఎంకి వెళ్ళి పోటీ చేస్తాడేమో వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే. కానీ ఉప ఎన్నిక వస్తే ఆయన టికెట్ ఇవ్వకపోతే దాన నాగేందర్ రాజకీయ జీవితం ఖతం, కేల్ ఖతం, దుకాణం బంద్ అవుతుంది. ఎనీవే ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ముందు ముందు దాన నాగేందర్కి ఎసరు పెట్టేటట్లే కనిపిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.